టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్. ఇది ఒక ఫోక్సో నిందితుడి క్రూరమైన ప్రతీకారం. 6 ప్రాణాలను అన్యాయంగా బలి తీసుకున్న ఒక పంతం. ఈ మొత్తం వ్యవహారంలో చట్టం ఓడిందా, వ్యవస్థ విఫలమైందా, లేదంటే మనుషుల్లో ఇప్పటికే మరుగున పడ్డ మానవత్వం మటుమాయమైందా? అసలు ఏం జరుగుతుంది? ఇక రెండో టాపిక్. 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేయడం సాధ్యం కాదన్న భయంతో సీఎం రేవంత్ ఉన్మాదంతో ఊగిపోతున్నాడు. పిచ్చి ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నాడు. అందుకే కేసీఆర్ ఫ్యామిలీపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నాడు. ముఖ్యమంత్రి సీఎం స్థాయి మరిచి రేవంత్ రెడ్డి అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నాడు. ఇక టాప్ 4 లో మూడో టాపిక్. నీళ్లు లేక రాష్ట్రంలో రైతులు ఏడుస్తుంటే నీళ్లు పంపింగ్ చేయకుండా రేవంత్ పైశాచిక ఆనందం పొందుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ కక్షతో ప్రజలపై రుద్దుతున్న కరువు అని మండిపడ్డారు. ఇక నాలుగో టాపిక్. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటు వివాదాలకు దారితీసిందా? లోకల్ వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడమే రచ్చకు కారణమా? ప్రభుత్వ నిర్ణయంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఫైర్ అవుతున్నారా? గుట్ట బోర్డుపై నల్లగొండ జిల్లా ప్రజా ప్రతినిధులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. టాప్ 4 లో టాప్ 1 హెడ్లైన్స్ చూద్దాం. షాబాద్ లో మారణ హోమం, 6గురిని అంతమొందించిన ఫోక్సో నిందితుడు. టాప్ 2 హెడ్లైన్. ఉన్మాదంతో ఊగిపోతున్న రేవంత్, సీఎం స్థాయి మరిచిపోయాడంటూ జనాగ్రహం. టాప్ 3 హెడ్లైన్. అనుముల గురించే కాదు, అన్నారం గురించి కూడా పట్టించుకోండి, రేవంత్ పై కేటీఆర్ సెటైర్లు. టాప్ 4 హెడ్లైన్. కాంగ్రెస్ లో యాదాద్రి బోర్డు కుంపటి, పాలక మండలి ప్రమాణానికి జిల్లా మంత్రులు దుమ్మా. రైట్, మరొకసారి టాప్ 4 హెడ్లైన్స్ చూస్తే టాప్ 4 హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. టాప్ 1 హెడ్లైన్. షాబాద్ మారణ హోమం, 6గురిని అంతమొందించిన పోక్సో నిందితుడు. టాప్ 2 హెడ్లైన్. ఉన్మాదంతో ఊగిపోతున్న రేవంత్, సీఎం స్థాయి మరిచిపోయాడంటూ జనాగ్రహం. టాప్ 3 హెడ్లైన్. అనుముల గురించే కాదు, అన్నారం గురించి కూడా పట్టించుకోండి, రేవంత్ పై కేటీఆర్ సెటైర్లు. టాప్ 4 హెడ్లైన్. కాంగ్రెస్ లో యాదాద్రి బోర్డు కుంపటి, పాలక మండలి ప్రమాణానికి జిల్లా మంత్రులు దుమ్మా.